దేవుడు మళ్ళీ దీవించును గాక. ఓకే, నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తెరిచి తెరుద్దాం. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆమేన్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. చేతుల పైకి అందరూ సంతోషంగా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతమైన మాటని ఈ దినం మనకు అందిస్తున్నారు. ఈ తెస్సలోనిక రాసిన పత్రికలో దైవజనుడు రాస్తూ అంటున్నాడు, మేము మానక. ఈరోజు మన అంశం ఏంటంటే నీవు మానవద్దు. కొన్ని విషయాల్లో మానుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి. అవి మానుకోకపోవడం వల్ల నీ ఆరోగ్యానికి ఎంతో దెబ్బతీసాయి. మనం చూస్తున్న లోకంలో త్రాగి ఎంతమంది అనారోగ్యమై పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని అలవాట్లు వారిని ఆరోగ్యపరంగా అనారోగ్యాన్ని గురి చేస్తున్నాయి, ఆరోగ్యంగా పాడైపోయేటట్టు చేస్తున్నాయి. అయితే మన ఆత్మీయత దీవించబడాలంటే, మన ఆత్మీయత స్థితి అభివృద్ధి చెందాలి అంటే, ఆత్మీయతలో వర్ధిల్లాలి అంటే కొన్ని విషయాలు నీవు మానుకోవద్దు. ఏ విషయాలు మానుకోవద్దో ఒక 2-3 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా దైవదాసుడు సెలవిస్తూ అంటున్నాడు, మేము దైవావేశం వలన బోధించిన ప్రతి లేఖనం, ప్రతి వాక్యం మీరు మనుషుల మాటలుగా అంగీకరించక, ఏముంది అక్కడ, మనుషుల వాక్యంగా అంగీకరించక ఎవరిలాగా తీసుకున్నారంట, నిజముగా దేవుని వాక్యములాగా అంగీకరించారు. ఆ సంఘం అంగీకరించింది, ఇది దేవుని మాట, ఇది దైవ వాక్కు. అందుకని మేమందరం మానకుండా మీరందరూ దీవించబడ్డం చూసి మేము మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. ఆమేన్ చెప్పు గట్టిగా హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మన జీవితంలో మనం ఏం మానుకోకూడదు, ఏమి అలవాటు చేసుకోవాలి అంటే, మొట్టమొదటిగా చెప్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. కృతజ్ఞత అనేది మనిషిని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందంటే ఊహించనంత ఘనమైన స్థానంలో నిలబెడుతుంది. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అంటారు కదా, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, కృతజ్ఞత కూడిక అంటాం కదా. కృతజ్ఞత కావాలి. చాలా మంది వర్ధిల్లకపోవడానికి, వారి ఆత్మీయత వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో అన్ని వరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ కృతజ్ఞతాస్తుతులు లేదు, స్తుతించే అనుభవం లేదు, దేవుణ్ణి ఆరాధించే అనుభవం లేదు. స్తుతి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇప్పుడు చాలా ఒక సేవకుడు స్తుతించండి అని చెప్తే రాదు, ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. అది నీవు స్తుతించడం అనేది నీ హృదయంలో నిండుకున్న కృతజ్ఞతను బట్టి వస్తాయి. వర్ణించలేని మాటలు వస్తాయి. చూడండి, మనం కృతజ్ఞతతో మన హృదయం నిండుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీ హృదయం స్తుతిస్తుంది, నీ మనసు స్తుతిస్తుంది. ఆరాధనలో ఎవరి గురించినో ఆలోచించు, యేసయ్య వైపే స్తుతిస్తూ దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళన్నీ ఒక్కసారిగా ఒక రీల్ లాగా నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. అవును, నేనే పాటి వాడిని, నేనెంతటి వాడిని, దేవుడు నాకు ఎన్నెన్ని మేలు చేస్తున్నాడు, ఎన్నెన్ని ఉపకారములు చేస్తున్నాడు అని ఆ స్తుతించే స్వభావం ఏం చేస్తాడు సార్? ఆ కృతజ్ఞత ఏం చేస్తుంటే నిన్ను స్తుతించేలా చేస్తుంది, నిన్ను పరవశించేలా చేస్తుంది.
ఆరాధనలో నువ్వు పరవశిస్తావు. అందుకే కొంతమంది అప్పుడప్పుడు చూస్తున్నా కదా, గంతులు వేస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మను పొందుకొని లీనమైపోతారు. ఆ కృతజ్ఞత కలిగిన మనసు ఏం చేస్తారు సార్, లీనమైపోయేటట్టు చేస్తుంది. మరి ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నావా? అవి అన్ని విషయాల్లో. కొద్దిమంది ఉంటారు మంచిగా ఉన్నతమైన ఉద్యోగం వచ్చిందనుకో, దేవా నీకు స్తోత్రం, దేవుడు నాకు మేలు చేశాడంట. అదే ఆ ఉద్యోగం తీసేస్తే, దేవా ఎందుకు ఇట్లా చేస్తావు, దేవా ఎందుకు ఇట్లా చేస్తావు. పలానా మంచి సంబంధం వచ్చి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చి వివాహం ఘనంగా జరిగింది అనుకోండి, బట్ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా అంటారు. అదేదైనా సంబంధం ఓకే, దేవుడు మాకు ఎందుకు చేస్తున్నాడు, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది. ఓ మంచి గృహం ప్రారంభించే మధ్యలో ఆగిపోయింది అనుకో, ప్రారంభించినప్పుడు స్తుతిస్తావు, మధ్యలో ఏదన్నా చిన్న ఆగిపోగానే నీరుసెలిపోతావు. దేవుడు నాకు ఎందుకు చేస్తాడు, నాకే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, నా విషయంలో దేవుడు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు, నా విషయంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు. ఇక ఆత్మీయులైతే అసలు ఈ దేవుని చిత్తమేనా, అసలు ఈ దేవుడు పంపించిందేనా అని ఎంతో లోతుగా ఆలోచిస్తాను. నేను అంటాను, కృతజ్ఞత అనేది మేలు కలిగినప్పుడు సంతోషించినప్పుడే కాదు. నేను అంటాను, కీడైన మేలైన సంతోషమైన కన్నీరైన దుఃఖ సమయంలోనైనా ఏ సమయంలో అయినా కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండుగాక. హల్లెలూయా. అన్ని సమయాల్లో స్తుతించాలి, అన్ని సమయాల్లో కృతజ్ఞతాస్తుతులు దేవుడికి అందించే వారిగా మారాలి. మరి ఈరోజు అన్ని సమయాల్లో స్తుతించే వ్యక్తిగా ఉంటున్నావా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? గొప్ప దైవజన్ చెప్పాడు, కృపా వరాలు పొందుకున్న వ్యక్తి అయినా పడిపోతాడు, కానీ కృతజ్ఞత కలిగిన వ్యక్తి మాత్రం పడిపోడట. హల్లెలూయా. కృపావరాలు పొందుకునే వ్యక్తి, పరిశుద్ధాత్మ పొందుకునే వ్యక్తి, ప్రవచించే వ్యక్తి, ఇంకా ఆరాధించే వ్యక్తి, పాటలు పాడే వ్యక్తి, సంగీతం వహించే వ్యక్తి, ఇంకా ఎన్నో వరాలు ఉన్నాయి, వాక్యం వివరించే వ్యక్తి, చక్కగా సువార్త చెప్పగలడు, చక్కగా వాక్యం చెప్పగలడు, చక్కగా జీవించగలడు. అన్ని వరాలు 9 కృపావరాలు పొందుకున్న వ్యక్తి అయినా పడిపోతాడేమో, కానీ గుండెల్లో కృతజ్ఞత కలిగిన వ్యక్తి మాత్రం ఎన్నటికి పడిపోయాడట. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, నిజమే. అది చెన్నైలో మెరీనా బీచ్ ఉంది. మెరీనా బీచ్ అనేది చాలా పెద్దది. ఆ మెరీనా బీచ్లో ఒక దైవజనుడు పెద్దగా మీటింగ్స్ పెట్టాడట. ఆ దైవజనుడు ఎవరంటే అప్పటిదాకా బలంగా వాడబడ్డ వ్యక్తి. ఆయన నీడబడితేనే దెయ్యాలు వణికే స్థితి వచ్చేసింది. ఆయన చూసి, పౌలును చూసి ఎలాగా దెయ్యాలు భయపడ్డాయో ఆయన చూసి భయపడేటట్టుగా మారాయి. ఆయన ప్రవచిస్తే జరగడం, ఆయన వాక్యం చెబితే అనేకులు వేల కొలదిగా తరలి రావడం మొదలుపెట్టారు. ఆయన ఎక్కడ నిలబడితే అద్భుతాలు జరగడం, రోగాలు మాయమైపోవడం, క్యాన్సర్ గడ్డలు తొలగిపోవడం, ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అన్ని వరాలు పొందుకున్న వ్యక్తి ఒక మీటింగ్ పెట్టారట. అద్భుతంగా చెన్నైలో మీటింగ్ జరుగుతుందంట. చక్కగా వేల మంది వచ్చారట. వస్తున్నప్పుడు ఆయన వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడటండి. ఒక మాట ఏంటంటే, ఇప్పటిదాకా మనం ఎదురు చూస్తున్నా, ఇది అన్ని పొందుకున్నాం, ఇప్పటిదాకా మనం ఎదురు చూస్తున్నా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కదా, ఆయన ఎవరో కాదు నేనే అన్నాడట. మీరు ఎదురు చూస్తున్నా ఆయన ఎవరో కాదు, ఆ రెండవ రాకడ ఏదో కాదు, నేనే అన్నాడట. ఒక్కసారిగా అందరూ, అంటే ఆయన పిచ్చున్న వాళ్ళందరూ, ఇగో ఈయనే దేవుడు, నేనే దేవుడిని అన్నాడట. ఈయన అన్నాడు అనుకో, అందరూ ఆయన మీద మనసున్నవారు అందరూ ఇది నిజమే, ఈయన దేవుడే, ఎన్నో అద్భుతాలు చేశాడు అంటున్నారంట. ఆత్మీయులు మాత్రం అరే ఏంటి సేవకుడు ఎందుకు ఇలా అన్నాడు అనుకో చాలా బాధపడ్డారు. తర్వాత ఆయన కూడా అనుకోండి, నేను ఎందుకు ఇట్లా అన్నాను అనుకోని తర్వాత రూమ్లో హోటల్ రూమ్కి వెళ్ళాడు, వాష్రూమ్కి వెళ్ళాడు అంట. ఎంతసేపటికి రావట్లేదంట. చాలా గంటల తర్వాత ఆ డోర్ బద్దలు కొడుతూ అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కృపావరాలు పొందుకున్న వ్యక్తి అయినా పడిపోతాడేమో, కానీ గుండెల్లో కృతజ్ఞత ఉన్న వ్యక్తి మాత్రం ఎన్నటికి పడిపోడు. నీ స్థితిని దేవుడు ఎట్లా దీవించాడు, నీ జీవితంలో ఎన్ని మేలు చేశాడు, నీ పిల్లల విషయంలో ఎన్ని చేశాడు, నీ కుటుంబంలో ఎన్ని చేశాడు, అవన్నీ తలచుకున్నప్పుడు నీ పడిపోవు, ఆత్మీయతలు పడిపోవు.
ఆత్మీయతలో దిగజారిపోవు. ఎందుకు తెలుసా? పడిపోవాలన్న ఆలోచన నీకు రాదు. అనుక్షణం దేవుడు నీకు చేసిన మేళ్ళు, చేసిన ఉపకారాలే నీకు తలంపుకు వస్తూ ఉంటాయి, నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి, నిన్ను పైకి లేవనెత్తా ఉంటాయి. అందుకే అన్ని సమయాల్లో స్తుతించే బిడ్డలుగా మనం మారుదుముగాక. ఇది ఈరోజు అలవాటు చేసుకో. ఉదయకాలం లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. భక్తుడైన దావీదు ఎంతగా స్తుతి చెల్లించాడంటే, ఆయన అంటాడు, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసుకొచ్చి రాజుగా దేవుడు అభిషేకిస్తే అని అంటాడు, అయ్యా నేను ఎంతటి వాడను, ఇంతటి గొప్ప స్థితి నాకు ఇవ్వటకు నేను పాత్రును కాను, నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నా స్థితి ఏ పాటిది అంటున్నాడు. అంతగా కృతజ్ఞత కలిగిన మనసు దావీదులో నిండిపోయింది. అందుకే దావీదు దేవుని సన్నిధి మందసం అంటే ఎంత ఇష్టం అంటే, మందసాన్ని మోసుకొని వస్తున్నప్పుడు దావీదు ఏ ఫోదును ధరించుకొని గంతులు వేస్తూ మైమరిచిపోయి ఓ చిన్న పిల్లవాళ్ళగా గంతులు వేస్తూ, వస్త్రాలు కూడా అసలు ఆలోచించట్లేదంట, దేవుని స్తుతించే విషయంలో లీనమైపోయాడు. అంతటి కృతజ్ఞత దావీదును అంతకంతకు హెచ్చించింది. హల్లెలూయా, హల్లెలూయా. చేతులపై చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, సంపన్న స్థితిలో ఉండడం ఎదుగుతున్నాను, నేను దీన స్థితిలో ఉండడం ఎదుగుతున్నాను. ప్రతి సమయంలో ఎలాగ సంతృప్తి కలిగి నేను బ్రతుకుతున్నాను, సంతృప్తి కలిగిన జీవితం నాకు తెలుసు. మరి ఈరోజు మందిరానికి వస్తున్న నీకేం తెలుసు? సంతృప్తి కలిగి జీవిస్తున్నావా? కృతజ్ఞత కలిగిన స్థుతులు, కృతజ్ఞతతో హృదయం నిండుకుంటుందా? నీ జీవితం కృతజ్ఞతతో కలిగి నడుస్తున్నావా? అనుక్షణం దేవుడు నీకు చేసిన మేళ్ళని తలంచుకునే వ్యక్తిగా ఉన్నావా? ప్రతి ఉదయకాలం దేవుడు చేసిన మేళ్ళన్ని జ్ఞాపికలు తెచ్చుకునే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు ఒకప్పుడు నాకు చేశాడు కానీ ఇప్పుడు చేయట్లేదని దేవుడు నన్ను మర్చిపోయాడు అంటున్నారు కొంతమంది. దేవుడు నన్ను మర్చిపోయాడు. గత వారం యోబు గురించి విన్నాం కదా. యోబు ఒక అద్భుతమైన మాట అన్నాడు, చూడండి, చదవండి అది మాట. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? అద్భుతమైన మాట అండి. మేలు పొందుకున్న వ్యక్తి కీడు అయిన పరిస్థితుల్లో అడుగుపెట్టిన తర్వాత చెప్పేంత ధైర్యం కలిగిన మాట ఇది. తన భార్యతో చెప్తున్నాడు, మనం ఒకప్పుడు మేలు అనుభవించాం, దేవుని వలన మేలు అనుభవించాం, మరి కీడు అనుభవించొద్దా? ఇంకా అదే మాట అంటాడు, యెహోవా ఇచ్చెను తీసుకొనెను, ఆయన నామముకే మహిమ కలుగునుగాక. యోబు ఎంతటి భక్తిపరుడువయ్యా, ఎంతటి భక్తి! దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి మహిమ, దేవునికి స్తుతి కలుగునుగాక. ఎంతటి అద్భుతం కదా. అన్ని కోల్పోయిన కూడా తన కనుల్లో సంతోషాన్ని చూస్తున్న రోజుల్లో కూడా యోబు స్తుతిస్తున్నాడు. తన కనుల నిండా కన్నీళ్లతో ఉన్న పరిస్థితిలో కూడా, శరీరం అంతా రకరకాల వ్యాధి వచ్చేసింది, రకరకాల వ్యాధితో బాధపడుతున్నాడు, ఏమీ లేని పరిస్థితులు కూడా యోబు స్తుతించడం మాత్రం మానట్లేదండి. హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా. యేసయ్య స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎంత అద్భుతం కదా. దేవుని స్తుతించడం మాత్రం ఏ క్షణం మారట్లా, ఏ నిమిషం మారట్లా. అందుకే దేవుడు యోబును ఎంతగా ఆశీర్వదించాడు, ఆ పట్టణానికి గొప్ప వ్యక్తిగా మార్చాడు, యోబును అంతకంతకు దీవించాడు. మరి మందిరానికి వస్తున్న మనం దేవుని స్తుతించే వ్యక్తులుగా ఉన్నామా? కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? కొద్దిమంది అయితే అసలు ఆరాధన చేస్తున్నప్పుడు అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. వీళ్ళు పాడుతున్నారు ఏంటో, ఏదో వాళ్ళకు వచ్చిన పాట పాడుతున్నారు అని కూడా స్తుతిస్తుంటారు.
పాటల వల్ల కాదు దేవుని స్తుతించదు, సంగీతం కాదు స్తుతించేది, మన యొక్క భాష కాదు దేవుని స్తుతించేది. నీ మనసు కృతజ్ఞతతో నిండుకుంటుంటే పాడుతున్న ప్రతి పదం నీ జీవితంలో గొప్ప కన్నీరుని తీసుకొస్తుంది. అవునయ్యా, నువ్వు నా పట్ల ఎన్ని మేలు చేశావు. ఇంతకుముందు ఒక అద్భుతమైన పాట, మా పదం చూడండి. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అవును, మనలో ఏ మంచి చూశాడు ఆయన, మనలో ఏ మంచి లక్షణాలు చూసి ఈ మంచి స్థితిని ఇచ్చాడు. ఈరోజు మనం స్తుతించే బిడ్డలుగా ఉండాలి. కృతజ్ఞతతో నిండిన హృదయము దేవుని స్తుతించగలుగుతుంది. కృతజ్ఞతా స్తుతులు చెల్లించే వ్యక్తులుగా మనం మారుదుముగాక. మేలైన, కీడైన, కష్టమైన, కన్నీరైన, దుఃఖమైన, సంతోషమైన, ఏ పరిస్థితి ఏదైనా అన్ని వేళల్లో, అందుకే ఆ మాట అంటారు చూడండి, 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. 1 తెస్సలోనిక ఏ సమయాల్లో స్తుతించాలి? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీ విషయంలో దేవుని చిత్తము, దేవుడి చిత్తం. దేవుడి చిత్తం ఏది అంటున్నావా? నువ్వు స్తుతించడమే దేవుడి చిత్తం. ఏ పరిస్థితి ఏదైనా నువ్వు కృతజ్ఞత కలిగి ఏ రోజు స్తుతిస్తావో అదే దేవుడి చిత్తం. అప్పుడే నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావు. స్తుతించే బిడ్డలకు ఖచ్చితంగా దేవుని చిత్తం ఏంటో గ్రహిస్తారు. వారి విషయంలో ఎందుకు ఈ సమస్య వచ్చిందో గ్రహిస్తారు. వారి విషయంలో ఎందుకు పోరాటాలు, ఎందుకు సమస్యలు గ్రహిస్తారు. ఈరోజు నుండి సమస్యలు, మొన్న ఒక దినం నేను స్టేటస్ పెట్టాను, నాకు ఆ వాక్యం చాలా బాగా నన్ను ధైర్యపరిచింది. ఆ యొక్క ఫోటో ఫ్రేము ఒక వెడ్డింగ్ కపుల్కి గిఫ్ట్ ఇచ్చారు. ఆ పాస్టర్ గారు ఆ స్టేటస్ పెట్టాడు, నా ఫ్రెండ్ అయినా చూస్తున్నాను. నేను బలం ఇమ్మని దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు సమస్యలు ఇచ్చాడు జయించమని. సంతోషం ఇమ్మని దేవుణ్ణి అడిగాను, దేవుడు కష్టాల్లో ఉన్న ప్రజల్ని పంపించాడు ఆదరించమని. జ్ఞానం ఇవ్వని దేవుణ్ణి అడిగాను, దేవుడు చిక్కుముళ్ళు ఇచ్చాడు పరిష్కరించమని. కోరుకున్నది ఏది నాకు దక్కలేదు, కానీ అవసరమైనవన్నీ దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో చాలా మంది చదువుంటారు, ఎంత చక్కటి మాటలు తెలుసా. నాకైతే అదే అనిపించింది, నాకు విషయంలో దేవుని చిత్తం ఇదే. ఎన్నోసార్లు ప్రభువా నాకు ధైర్యం లేదు ప్రభువా అని అంటే దేవుడు కృంగిపోయిన వారిని మన దగ్గర నడిపిస్తున్నాడు. ఎందుకు అర్థం కాలేదు. మన ద్వారా వారికి ధైర్యం చెప్పడం నేర్పించాలి, ధైర్యవంతులుగా మార్చాలని. ఈరోజు మనకు నువ్వు జ్ఞానవంతుడు అని దేవుడు సమస్యలు ఇవ్వలేదు, తట్టుకునే శక్తి దేవునికి ఇచ్చాడు అని సమస్యలకు పంపించాడు. జాబు లేకుండా కొన్ని రోజులు ఉన్నావా, సంతోషించు. దేవుడికి కొంచెం రెస్ట్ టైం ఇచ్చాడు, చేసి బిజీ అయిపో. దేవుడు బిజీ షెడ్యూల్ ఇచ్చాడా, అందరిని బట్టి కూడా సంతోషించు. దేవుడికి చక్కగా వాడుకుంటున్నందుకు దేవుడిని సంతోషించు. ఏ పరిస్థితుల మధ్యలో దేవుడు నడిపిస్తున్నాడా, అన్ని పరిస్థితుల మధ్యలో అనేక పాఠాలు దేవుడికి నేర్పిస్తున్నాడు. నేర్చుకో. దావీదు నేర్చుకుంటున్నాడు అన్ని వేళలో తన జీవితంలో జరిగించబడిన దేవుడి చిత్తం. ఒక్కసారిగా రాజు కలుడైపోయాడు, ఒక్కసారిగా గొలియాతును పడగొట్టాడు, ఒక్కసారి అనుకోని రీతిగా రాజకీయాల్లో ప్రవేశించాడు, రాజుగా మార్చబడ్డాడు. అయినప్పటికీ గొర్రెల దగ్గర ఉన్నప్పుడు ఏ మాటలైతే దేవుని స్తుతిస్తాడు, రాజగృహంలో ఉన్నప్పుడు కూడా, రాజనగరంలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించడం మానట్లా. ఈరోజు దేవుడు నీకు సమస్యలు పంపిస్తున్నాడు, ఎందుకంటే నువ్వు నిలబడతావని, ఆధారపడి ఆదుకునే దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉంటావని నమ్మాడు. అందుకే నీకే పంపిస్తున్నాడు సమస్యలు. నువ్వు ఆధారపడితే అవన్నీ నువ్వు జయిస్తావు. హల్లెలూయా. నువ్వు బలహీనుడవని తెలుసు, అయితే బలవంతుడైన దేవుడి మీద ఉన్నాడు కనుక, ఆ దేవుణ్ణి ఆనుకున్న వ్యక్తి కనుక నువ్వు జయిస్తావని దేవుని తెలుసు. అందుకే ఆ బలహీనతలు నీకు పంపిస్తున్నాడు, ఆ బలహీన పరిస్థితుల్లో నేను నడిపిస్తా ఉన్నాడు.
యోబుకు అన్ని సమస్యలు వచ్చినా జయించగలిగాడు. యోబు తెలుసుకోలేడు. దేవుడి చిత్తం ఏంటో తెలుసుకున్న వ్యక్తి కనుక, దేవుడి చిత్తం ఏంటో గ్రహించే వ్యక్తి కనుక ఆ కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. చేతుల పైకి చెప్పగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానొద్దు. మన ఇంటిలో కృతజ్ఞతలు చెల్లించడం మానొద్దు. మన పిల్లల జీవితంలో కృతజ్ఞతలు చెల్లించడం మానొద్దు. పరిస్థితి ఏదైనా, స్థితిగతులు ఏవైనా, స్థాయి ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా స్తుతించడం మాత్రం మానొద్దు. కొద్దిమంది చూడండి గొప్ప స్థాయికి వెళ్ళినాక మారిపోతారు అంటారు కదా. నేను కూడా అది నమ్ముతాను. చాలామంది మారిపోతారని అనుకుంటాను. కానీ అయితే మొన్న దినం హైదరాబాద్కి వెళ్ళాను. ఒక సిస్టర్ గారి గృహంలోకి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. రమ్మంటే వెళ్ళాను. వెళ్తే 2nd ఫ్లోర్లో ఇల్లు ఉంది. అంటే దగ్గర దగ్గర 4 అంతస్తుల ఇల్లు. ఆ ఇంట్లో పెద్ద కాంప్లెక్స్, డూప్లెక్స్ హౌస్ అది. వెళితే పెద్ద ఆ ఇంటి పెద్ద గోడ ముందు నేను సాధారణంగా మనం ఆ గోడ మీద వాళ్ళ పిల్లల ఫోటోలు వీళ్ళ ఫోటోలు ఉంటాయి కదా. ఏ ఫోటో లేదండి ఆ ఇంట్లో. నేను అన్ని చూస్తున్నాను, ఏ ఫోటో లేదు. ఒకటి పెద్ద బోర్డు కట్టి ఉంది. ఒకటి పెద్ద బోర్డు కట్టుకొని లైట్స్ పెట్టి కటన్స్ పెట్టి ఉన్నది. ఆ బోర్డులో ఏముందంటే ఇంగ్లీష్లో రాయబడింది దేవుని వాగ్దానం. దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలన్న మాట అక్కడ పెద్ద ఒక ఎంతంటే మన ఫ్లెక్సీ అంత, ఆ పెద్ద గ్లాస్తో ఫ్రేమ్ చక్కగా, అది మన ఫోటో ఫ్రేమ్ ఎట్లుంటుందో అట్లా అంత పెద్ద గట్టి ఉంది. ఆమె చూస్తే ఏ పరిస్థితిలో ఉందంటే, ఆమె యొక్క కాలేజీలో లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్ లెక్చరరు. తనకు డ్రైవర్లు ఉన్నారు, పని మనుషులు ఉన్నారు, వంట చేసి వంట మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి నడవలేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి నడవలేదు. కారులో దిగింది. మేము లిఫ్ట్లో ఎక్కితే లిఫ్ట్లో స్టూల్ ఉంది. ఆ స్టూల్ మీద కూర్చుంది. లోపలికి వెళ్ళింది. ఆ ఒక స్టూల్ ఒక మనకు చైర్ ఉంటుంది కదా, గిరికలు ఉన్న చైరు, వీల్ చైర్. ఆ వీల్ చైర్లో కూర్చొని ఇటు నడుపుతుంది. ఆ డైనింగ్ టేబుల్ కూర్చుంటే డైనింగ్ టేబుల్ ముందు ఒక వాగ్దానం రాయబడింది. ఒక వాగ్దానం ఉన్న ఫోటో. కూర్చుంటే ఆ వాగ్దానంలో దేవుని వాక్యం, ఎక్కడ చూసినా దేవుని వాక్యమే కనబడుతుంది. ఆమె స్థితి ఏంటో తెలుసా? తన పిల్లలు పెద్ద సౌండ్ ఇంజనీర్ చదివారు. అంత వాళ్ళ పిల్లల్ని ఇచ్చి ఇది పలానా పాస్ట్ గన్పూర్ నుంచి వచ్చారు అని పరిచయం చేస్తుంది. ఆయన చూస్తే ఎంతో ఆఫీసు, ఐటీ ఆఫీస్లోకి వెళ్తున్నాడు. అంతటి స్థితిలో ఉన్నా ఆయన చక్కగా చెప్తున్నాడు. సౌండ్ ప్రూఫ్ అంటే, సౌండ్ ఇంజనీర్ అంటే నేను అడిగాను ఇట్లా సౌండ్ ఎలాగట్లా వాడాలంటే ఆయన కొన్ని టిప్స్ చెప్తున్నాడు. అంత గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ప్రతి ఒక్కరు నాకు వాళ్ళకి కనబడింది ఏంటో తెలుసా? దేవుని స్తుతించే స్వభావం, దేవుని ఆరాధించే స్వభావం. ఆమె ప్రతి మాటలో దేవుడే అండి, దేవుడే మాకు చేశాడు, దేవుడే మమ్మల్ని దీవించాడు, దేవుడే, మేము యోగ్యులం కాదు. ఒకప్పుడు చిన్న జాబ్ ఉండేది, మా సంఘంలో ఎవరు జాబ్ లేదు. నాకు ఒక్కదాని చిన్న జాబ్ ఉన్నప్పుడు, చర్చిలో సౌండ్ సిస్టమ్ కావాలన్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. అయ్యో ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇస్తే ఇక ఈ ఒక్కదే కనుక ఇచ్చేది అని అందరు నన్ను అనుకుంటారు అని రోజు ప్రార్థన చేశాను. ప్రభువా మా సంఘ బిడ్డలు కూడా ప్రోత్సహించబడాలి, వారు కూడా మంచి జాబులు పొందుకోవాలని ప్రార్థన చేశాను. ఇప్పుడు దేవుడు ఏ సౌండ్ సిస్టమ్ కావాలన్నా మేమందరం కలిసి తలా ఇంత అమౌంట్ వేసుకొని ఒక సౌండ్ సిస్టమ్ తీసుకున్నాం, సౌండ్ ప్రూఫ్ తీసుకున్నాం, గిటారు అన్ని, కీబోర్డు, ప్యాడు, మా చర్చలు అన్ని దేవుడు మాకు ఇచ్చాడండి. ఆ వచ్చిన పాస్టర్ ఎవరంటే మొన్న మన దగ్గర రాలేదు, మన శనివారం రోజు ప్రార్థనకి ఎంతమంది వచ్చారో ఒక ముసలమ్మ ప్రార్థన చేస్తుంది. ఆ ముసలమ్మ ఆమె అంటే పాస్టర్ అమ్మ, నేను నమ్మలేదు. ఆమె ఒకప్పుడు ప్రవచిస్తే మా జీవితంలో జరిగింది. అనుక్షణం దేవుని స్తుతించే వ్యక్తులుగా ఉండాల్సిన లక్షణాలు చూడండి. ఎంత స్థితికి తిన్నా స్తుతించే స్థాయి మాత్రం, స్తుతించే స్థితి మాత్రం మర్చిపోవట్లేదు కనుక, వారు మానట్లేదు కనుక దేవుడు వారిని అందరంత ఘనమైన స్థితిలో నిలబెడుతున్నాడు. అందుకే పౌలు ఆ సంఘానికి రాస్తూ అంటున్నాడు, మేము మీ విషయంలో మానట్లేదు కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం. మీరు కూడా ప్రతి విషయములో మీ జీవితంలో దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా? స్తుతించే బిడ్డగా మారు. నీ జీవితంలో దేవుడి చిత్తం ఏంటో గ్రహించబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఏ విషయాలు మన జీవితంలో మానొద్దు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. చాలు. హల్లెలూయా. చేతులు స్తుతి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చేతులపై చెప్తాం గట్టిగా, హల్లెలూయా. మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానకండి. అది ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కన్నీటి లోయల్లో ఉన్నా, ఏ కృంగిపోయిన స్థితిలో ఉన్నా నువ్వు స్తుతించడం మానకు. నీ స్థితిగతులన్నీ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా ఏమి మానద్దు, ఏది మానద్దంటే భక్తుడు రాస్తున్నాడు, హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా. ఏంటంట? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాధానముగా సమాజముగా దేవుని సన్నిధిలో కూడుకోవడం, దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో కలుసుకోవడం, అందరూ కలిసి ఒకే స్వరముతో ఒకే గుంపుగా ఆరాధించడం కొందరు మానుకుంటున్నారు. ఆ సేవకుడు రాస్తున్నాడు ఆ సంఘానికి, మనలో కొద్దిమంది మానుకున్నారు. అయితే మీరు మానక దేవుని సన్నిధిలో కూడుకోవడం మానకండి. ఇప్పుడు మన మందిరం ఉంది, ఇప్పుడు అందరూ వచ్చారంటే కొందరు రాలేదని చెప్తాం. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి కొంతమంది అనారోగ్య పరిస్థితులు రావచ్చు, కొంతమంది ఏ పనులను బట్టి రాలేకపోయారు. అదే సేవకుడు అంటున్నాడు, అంత్య దినము సమీపించిన కొలది, దేవుని రాకడ సమీపిస్తా ఉంది. ఆ దినం సమీపిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో కూడుకోవడం మానకండి. దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా అందరూ కూడి ప్రార్థన చేయండి, మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి, మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో స్తుతించండి. దేవుని మాటల ద్వారా ఒకరినొకరు ధైర్యపరచుకోండి. రెండవదిగా దేవుని సన్నిధిలో కూడుకోవడం మానద్దు. ఈరోజు చూడండి, చావుకు తక్కువ కొంతమంది చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా వారి దిశలో వృద్ధులు వారు వృద్ధ స్థితిలో ఉన్నప్పటికీ, శక్తి లేనప్పటికీ ప్రతి ప్రార్థనకు వస్తారండి. ఏంటమ్మా నీకు బలహీనతలు లేవా, అనారోగ్యం లేదా? అయ్యా మోకాల నొప్పులు, అయ్యి నొప్పులు, ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయి, మందులు వేస్తే కానీ నిద్ర రాదు. అయినప్పటికీ మరి ఇంత కష్టస్థితిలో కూడా ఎందుకు మందిరానికి వస్తున్నావు? ఏదో ఆదివారం రావచ్చు కదా. లేదయ్యా, దేవుని సన్నిధిలో నేను కూడుకోవడం, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నాకు దొరకదయ్యా. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆ శక్తిని అనుభవించలేను. ఆ సంఘానికి రాస్తున్నాడు, దినము మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో కూడుకొని స్తుతించే గుంపుగా నిలబడండి. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో సహవాసంలో కనబడే వ్యక్తిగా, నిత్యం ఉండే వ్యక్తిగా ఉన్నావా? సంవత్సరంలో 52 వారాలు ఉంటే 52 వారాలు నేను మానలేదండి. ప్రతి వారం ఈ 2025 సంవత్సరం ప్రతి వారం నేను దేవుని సన్నిధిలో కనబడ్డాను అన్నవారు ఉన్నారా? ఒక్క వారం కూడా నేను మానలేదు ఉంటే చేయి చూపెట్టండి. దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవుడు దీవించునుగాక. 52 వారాలు నేను మానలేదు. దేవుని సన్నిధికి రావడం మానుకోవద్దు. ఇప్పుడు ఈ కరోనా తర్వాత, లైవ్ వచ్చిన తర్వాత చాలా మంది యొక్క వ్యక్తి విశ్వాసాలు తగ్గిపోయినాయి. ఒకప్పుడు ఆసక్తిగా వచ్చిన గుంపు, ఒకప్పుడు ఆరాటంతో ఈరోజు ఏ వాక్యం చెప్తారు, ఏ మాట వినాలి అని వచ్చిన గుంపు, ఈరోజు లైవ్ వచ్చింది కదండి. పెద్ద పెద్ద సేవకులు, మేము అక్కడ పోకపోయినా టీవీలో వాళ్ళ వాక్యాలు పెట్టుకుంటే పెద్దగా సౌండ్ పెట్టుకుని మేము వినొచ్చు. ఇక్కడైతే మన పాస్టర్ మనకు రోజు చెప్పిన మాటలే, రోజు చెప్పిన ఆ యొక్క దేవుని మాటలే. ఇక్కడైతే పెద్ద పెద్ద సేవకులతో మనం వినొచ్చు మన ఇంట్లో అని చెప్పి లైవ్లో జనాలందరూ, మన దగ్గర కాదు, మా ప్రపంచం అంతటా ఈ లైవ్ వచ్చిన కాంచి వారి విశ్వాసపు పరిణామం తగ్గిపోయింది. సహవాసంగా కూడుకోవడం మానుకుంటున్నారు. మనం నెలకు ఒకసారి ఈ మధ్యలో శనివారం పెడుతున్నాం. ప్రతి
బల్లకు ముందు ఒక శనివారం ప్రార్థన పెడుతున్నాం, మధ్యలో కొన్ని గృహాలలో ప్రార్థన పెడుతున్నాం. తప్పగా ఏ అవకాశం దొరికినా, ప్రార్థించడానికి ఏ అవకాశం వచ్చినా, ఏ సందర్భమైనా అక్కడ నువ్వు కనబడాలి, అక్కడ నీ స్వరం వినబడాలి, అక్కడ నీవు దేవుని స్తుతించే బిడ్డగా మారాలి. ప్రతి చోట ఏదో ఒక మాట దేవుడు నీకు నేర్పించాలి. దేవుని రాకడ సమీపిస్తావు, మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో కనబడడానికి, దేవుని సమ్ముఖంలో కనబడడానికి ఒక ఆరాటం నీలో కనబడాలి. సహవాసంగా కూడుకుంటూ ఒకరినొకరు పురికొల్పుకోవాలట, బలపరుచుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి. పలానా సిస్టర్ రాకపోయింది, మీ ఇన్సైడ్ వెళ్తున్నా, పలానా సిస్టర్ రాలేదు, కలుపుకుని సిస్టర్ ఎందుకు రాలేదు, తప్పకుండా రండి. ఇవాళ వాళ్ళు బలహీన ఉంటే ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఇంకెవరైనా రాకపోతే ఒకరినొకరు పురికొల్పుకుంటూ దేవుని సన్నిధిలో మానకుండా దేవుని సన్నిధిలో కనబడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈరోజు నుండి దేవుని సన్నిధికి వస్తే అక్కడ రాయబడింది, ఎందుకు దేవుని సన్నిధిలో మాటి మాటికి కనబడాలంటావు? అయ్యా ప్రతి ప్రార్థనకు రండి రండి అంటావు, ప్రతి ప్రార్థనకు సహవాసంగా రండి. ఎందుకు రావాలి? అదే మాటలో భక్తుడు రాసి పెట్టాడు, చదవండి. అదే మాటలో 10:24 అధ్యాయంలో సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొంచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా. ఎందుకు సహవాసంగా కూడుకోవాలంటే ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, హెచ్చరికలు వినడానికి. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనం ఒకరు హెచ్చరిస్తే మనం వినలేము, కానీ దేవుడి మందిరానికి నువ్వు ఎందుకు రావాలో తెలుసా? దేవుడి వాక్యం నేను హెచ్చరిస్తుంది, నీలో ఉన్న బలహీనతలు సవరించుకోవడానికి, సరి చేసుకోవడానికి. దేవుని వాక్యం ద్వారా ప్రతి వారం ఏదో హెచ్చరికని కినబడతా ఉంది. లేదు ఈ వారం నా గురించే వినబడింది, అవును నీ గురించే దేవుడు ఈ మాటలు హెచ్చరిస్తున్నాడు. నీవేదో రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నావు, తప్పుడు స్థితిగతుల మధ్య వెళ్తున్నావు, అందుకే సరి చేసుకోనే దేవుడు చెప్తున్నాడు. సహవాసము పాడైపోయిన సహవాసాల మధ్య, పాడు చేస్తున్న మనుషులతో సహవాసం కలిగి ఉన్నావు, సహవాసాన్ని మానుకో హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరిక వినడానికి దేవుడి మందిరానికి రావాలి. ఆ హెచ్చరిక నీ జీవితానికి మంచిది. ఆ హెచ్చరిక నువ్వు వినగలిగితే నీ స్థితిగతులు మారుతాయి. దావీదు దగ్గరికి సేవకుడు వచ్చి ప్రేమగానే వచ్చి ఒక కథ చెప్తున్నాడు. ఒక కథ ఎందుకు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా? ఆ కథ అయినా ఉపమానమైనా ఏది తీసుకున్నా దాంట్లో ఒక పాఠం మనకు నేర్చుకోవాల్సిందే. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. దావీదు ఒక కథ చెప్తున్నాడు. కథ చెప్పిన తర్వాత దాని ముగింపు, దాని ఆన్సర్ కూడా దావీదుని అడిగాడు. ఆ వ్యక్తిని ఏం చేయాలంటే వెంటనే ఆ వ్యక్తి మరణ శిక్ష వేయాలన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వే దావీదు. ఆ పాపంలో పడిపోయిన వ్యక్తి ఎవరో కాదు, నీవే. అదే హెచ్చరిక చేసినప్పుడు దావీదు సరి చేసుకోకుండా ఒకవేళ విడిచిపెట్టుంటే నేను అంటాను, దావీదు గురించి ఇంత విలువైన మాటలు రాయబడేవి కాదు, దావీదు ఇంత మంచి కీర్తనలు రాసేవాడు కాదు. వెంటనే ఆ హెచ్చరికకు లోబడి మరుక్షణమే పశ్చాత్తపడి కీర్తన రాస్తాడు. 51వ కీర్తన. దేవుడి సన్నిధిలో వేడుకున్న విధానం, ఆ హెచ్చరిక తనని ఎంతగా సరిచేసిందో, దేవుణ్ణి ఎంతగా బతిమలాడుకున్నాడో ఆ మాటలన్నీ రాశాడు కీర్తనలో. ఎక్కువ శాతం కీర్తనలు ఆ పాపంలో పడిపోయిన తర్వాత దావీదు ఎంతగా పశ్చాత్తపడి తన జీవిత ముగింపు వరకు ఎలా నడుచుకున్నాడు, ఎలాగ బతిమలాడో కీర్తనల గ్రంథంలో అనేక విషయాలు రాశాడు. దేవుడు సన్నిధులకు ఎందుకు రావాలంటే ఒక హెచ్చరిక నువ్వు వినడానికి. నీ జీవితంలో దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరికని విని నీ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. సరి చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఆ స్వభావాలు, మన స్వభావాలు, ప్రాచీన స్వభావం మారగలుగుతుంది. నూతనమైన దేవుని స్వభావాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సహవాసానికి దూరంగా ఉంటారు, సన్నిధికి దూరంగా ఉంటారు.
ఆ యొక్క దేవుని సముఖంలో వినబడే మాటలకు దూరంగా వెళ్ళిపోతుంటారు. వారి జీవితాలు చూడండి. ఒక భక్తుడు కూడా, బ్రదర్ కూడా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా అన్న నేను చర్చికి రావట్లేదన్నా, ఇక్కడి నుంచి రానన్నా నేను. అంటే ఏమైంది బ్రదర్ అంటే, ఏమోనా నేను రానుగా అన్నాడట. అంటే సరే సరే ఒక సాయంకాలం ఒక చిన్న ప్రేయర్ ఉంది, వచ్చి నువ్వు చూసుకొని వెళ్ళన్నాడట. సరే అంటే ప్రేయర్కి వచ్చాడు. సరే రెడీ అయ్యి వచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ఎవరు లేరు. చర్చి పక్కన చిన్న మంటేస్తుంది. పాస్టర్ గారు కూర్చున్నారు. అన్న ప్రేయర్ అన్నావు కదా అంటే, ఇక్కడే ప్రేయర్ అన్నాడట. కూర్చున్నాడు. ఏంటన్నా ప్రేయర్ ఏంటి అంటే మాట్లాడుతూ ఆ పలానా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడట. మాట్లాడుతూ ఆ 4 కర్రలు బగబగ మండుతుంటే ఒక కర్ర తీసి పక్క పెట్టాడట. పక్క పెడితే అది ఆరిపోయిందట. ఆరిపోతే ఈ బ్రదర్ చూసి అయ్యో ఆరిపోతుందని చెప్పి తీసుకెళ్ళి మళ్ళా ఆ యొక్క 4 కర్రల మధ్యలో పెడుతున్నాడట. బ్రదర్ ఎందుకు ఆ కర్రను లోపల పెట్టామంటే, అన్న అది ఆరిపోతుంది, ఒంటరిగా ఉంటే ఆరిపోతుంది అని చెప్పి అందుకే ఈ 4 కర్రలతో కలిసి, ఈ మండే కర్రలతో కలిసి పెట్టానని చెప్పాడట. అంటే ఒంటరిగా ఉంటే మనం బలపరుచుకోలేము, మనం మన ఆత్మీయత స్థితిలో ఎదగలేము, ఆత్మీయంగా బలంగా నిలబడలేము. సహవాసం మనకు ఎందుకు కావాలో తెలుసా? మండించబడుతున్న వారితో కలిసి నీవు కూడా మండించబడాలి, పరిశుద్ధాత్మలో మండించబడాలి. పరిశుద్ధాత్మ పొందుకునే వారు ప్రవచిస్తున్న ప్రవచన మాటలు నీలో ధైర్యం నింపడానికి సహవాసానికి రావాలి. లేదంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని ఎప్పుడూ చెప్పేవాడు దేవుడు. అందరూ కూడుకోవాలి, అందరూ ఒక కుటుంబంగా ఒకే ఆలోచన మీదుగా ఒక తలంపు మీదుగా నడవాలి. పురికొల్పుకోవాలంటున్నాడు. నెక్స్ట్ రాయబడుతుంది, పురికొల్పుకోవాలి. మంచి విషయాల కొరకు పురికొల్పుకోవాలి. పలానా ప్రార్థనకి వెళ్తున్నావా అక్కడ నేను కూడా వస్తాను అని ఒక మంచి సహవాసంతో నువ్వు అటాచ్ అయితే, మంచి వారితో నువ్వు అటాచ్ అయితే, ఆ సహవాసంలో ఉన్న బిడ్డలు ఏం చెప్తారు తెలుసా? నిన్ను పురికొల్పుతారు. అదే ఓ మంచి లేని సహవాసంలో బద్ధకస్తులతో సహవాసం చేస్తామనుకోండి, ప్రార్థన లేని వాళ్ళతో సహవాసం చేసుకోనుకోండి, అక్కడ ప్రార్థనకి వెళ్తారంటే ఏం పోతావు, ఊకే ప్రార్థన అంటావు, పాస్టర్ గారికి ఏం పని లేక 50 రోజులు ప్రార్థన పెట్టిండు, రోజు ప్రార్థన చేయాలా అని అనుకుంటాం. అదే సహవాసంలో ఉన్న వ్యక్తితో అక్క దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అసలు మనందరం కలిసి ప్రార్థన చేసే అవకాశం, అందరూ కలిసి సమస్యల గురించి ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేసే అవకాశం చేద్దాం అని నేను పురికొల్పుతారు. యవనస్తులు ఎవరైనా తప్పుడు దారిలో వెళ్తే ఒకరినొకరు సరి చేస్తారు. అక్క ఇలా ఉండొద్దు, చెల్లె ఇలా ఉండొద్దు, బ్రదర్ ఇలా కాదు, దేవుని మందిరానికి ఇలాంటి వస్త్రాలు కాదు అని ఒకరినొకరు సరి చేసుకుంటారు, పురికొల్పుతారు. సహవాసానికి వచ్చినప్పుడు నీకు నేర్పించబడతాయి, కొన్ని విషయాలు నేర్పించబడతాయి. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఒక సహవాసం ఏం చేస్తుంది? పాడైన సహవాసం అతన్ని భయంకరమైన శాపగ్రస్తునిగా మార్చి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పాడైన ఆలోచనలు చేస్తున్నాడు, చెడు తలంపులు కలిగి చెడు ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. తనకు స్నేహితుడు ఉన్నాడు. వాడు వచ్చి, అరే తప్పురా, ఇది కాదు, వావి వరుసలు లేకుండా ఉండొద్దు, తప్పు, నీ తండ్రి ఏంటి, నిన్ను ఎలా పెంచాడు, ఎలాగ నిన్ను గణపరిచాడు, ఎలాగ నీకు స్థానం దొరికింది, ఇటువంటి తప్పుడు దారిలో వెళ్ళొద్దు అని చెప్పాల్సిన వ్యక్తి ఏం కాదురా అని ఒక రాంగ్ ఆలోచన ఇస్తే వెళ్ళాడు. ఎవరు? అమ్నోన్ దావీదు కుమారుడే. అమ్నోను తప్పుడు దారిలో వెళ్ళి తప్పుడు పని చేసి చివరికి ఏమైపోయాడు తెలుసా? మరణ పడక ఎక్కాడు, మరణించబడ్డాడు. ఒక చెడు సహవాసం ఏం చేసింది తెలుసా? అమ్నోను చంపబడేటట్టుగా చేసింది. అదే ఒక మంచి సహవాసం. మందిరానికి వస్తున్న ఎవరైనా తప్పుడు దారిలో వెళ్తే వెంటనే సరి చేస్తారు. ఇట్లా కాదు నాన్న, ఇలా కాదు, ప్రేమతో నువ్వు చెప్పగలుగుతావు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, రెహబాం. ఆ వ్యక్తి నడుపుతున్న దినాల్లో, రాజ్యాన్ని పరిపాలిస్తున్న దినాల్లో అక్కడ వాళ్ళందరూ వచ్చి, అయ్యా మీ నాన్నగారు ఉన్నప్పుడు మందిరం కట్టడానికి కొన్ని కట్టడాలు తీసుకొచ్చారు, మందిరం చాలా బాగా కట్టారు, ఇప్పుడు మేము ఆ కట్టడలు ఇంకా ఫాలో అవుతున్నాము, ఇప్పుడు మేము మొయ్యలేకపోతున్నాము, ఆ కట్టడలు మేము ఫాలో కాలేకపోతున్నాం, ఆ పన్నులు మేము చెల్లించలేకపోతున్నాం, మరి ఏం చేయాలంటే కొంచెం సరిచేయండి అయ్యా అంటే, సరే అని చెప్పి అధికారులు పిలిచి
అడిగాడట, ఇది నిజమేనంటే అవును నిజమే. ప్రజలు అల్లాడిపోతున్నారు. మందిరం కట్టాడు మీ తండ్రి, అద్భుతం. అందరూ పురికలు పడ్డారు. నిజమే, ఇప్పుడు ఒక మందిరం అనేది అందరికీ అవసరం. మనం కట్టబడుతున్న మందిరం ఇప్పటి వరకే అనుకోవద్దు. రానున్న తరాల్లో దేవుడు నింపుతాడు, అనేకులు నడిపిస్తాడు. దేవుడు ఒక శ్రేష్టమైన తలంపు మనకిచ్చినప్పుడు అందరూ కలిసి ముందుకెళ్ళాలి. ఈ పనుల గురించి ప్రార్థన పూర్వకంగా వెళ్ళగలగాలి. అయితే ఆ కట్టలను ఇంకా ఫాలో అవుతున్నారంటే, అవునయ్యా ప్రజలు మందిరం అయిపోయింది, అన్ని అయిపోయింది, కానీ భారంగా ఫీల్ అవుతున్నారంటే సరిచేద్దాం అని అనాల్సిన వ్యక్తి తనని పురికొల్పే వారు ఉన్నారు. చెడుగా పురికొల్పేవారు. తనకు కొంచెం స్నేహితున్నారు, ఏం కాదురా అని పురికొల్పితే ఏమైంది తెలుసా? రాజ్యం రెండొక్కలైపోయింది. రెహబాము ఒక గుంపు వచ్చేసింది. ఎందుకు? ఒక తప్పుడు నిర్ణయం, తప్పుగా ఆలోచించే వ్యక్తుల యొక్క పురికొల్పు. మంచి విషయాలకు పురికొల్పేవారు తక్కువైపోయారు. మంచి విషయాలను పురికొల్పేవారు తక్కువైపోయారు. అందుకే సహవాసానికి రావాలి, సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో. ఎందుకు తెలుసా? నీవు మనుషుల మాటల వారు కాదు, దేవుని వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడతావు, దేవుని వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడతావు, దేవుని వాక్యం ద్వారా ఆత్మీయంగా పురికొల్పబడతావు. ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి అని ఆత్మీయంగా దేవుడు నీకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు నడిపించబడతావు, మండించబడతావు. ఈరోజు కొన్ని ప్రార్థన గుంపు మనం ప్రారంభించాం. దాంట్లో అనేక విషయాలు మీరు మీకు చూసారు లేదో, మీ అందరికీ ఫోన్ 4 గంటలకు ప్రార్థన అయితే, ఇప్పుడు సాధారణంగా మన చర్చిలో 8 గంటలకు ప్రార్థన అయితే 9:30 దాకా ఎవరు వస్తలేదు. తక్కువ మంది యవనస్తులే వస్తారు. కానీ అంటే ఉదయకాలం సిద్ధపడి వస్తేనే టైంకి వస్తలేము. ప్రతి ప్రార్థన అంత ఇంత టైం అయితే, కానీ ప్రార్థన టీం ఏ రోజున టైం ఒక 2 నిమిషాలు లేట్ అయిందా మీరు చూసారు ఎప్పుడైనా? అంటే మీరు లేకపోవచ్చు కానీ టైం చూసుకోండి ఒకసారి. మీరు ఫస్ట్ రింక్ మీరు లేకపోవచ్చు కానీ టైం చూసుకోండి. కరెక్ట్గా 3:55కి 3:54కి 3:54 కాకముందే ప్రార్థన టీం స్టార్ట్ అవుతుంది, ప్రార్థన చేయడం మొదలు పెడుతుంటారు. కొంతమంది నిదానంగా 2, 3, 4, 5, 6 రింగులకు ఎత్తారు. అయితే చూడండి, ఈ యొక్క సరి చేసుకునే స్వభావం నాకు ఎక్కడ నేర్చుకుంటే, నేను ఇంతమందికి కరోనా టైంలోనే ప్రార్థన టీం నడిపించాను. అప్పుడు చాలామంది ఆయా రాష్ట్రాల నుంచి ఏకీవించేవారు. అప్పుడు ప్రార్థన టీం ఎప్పుడు సేమ్ ఇదే కరోనా టైం కదా, ఇంటి దగ్గర ఉన్నాం కదా, రోజు 6 గంటలు, పొద్దున్న 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు ప్రార్థన చేసేవారు. అయితే పొద్దున మాత్రం ఏమైపోయిందంటే, ఇక 5 గంటలకు ఇప్పుడు స్టార్ట్ పెట్టేది. 5 అంటే నేను మెల్లగా 5:15కు 5:20కి 5:30కు లేచి, ఒకసారి ఒక ముసలమ్మ ఉండేది, మహారాష్ట్ర నుంచి, 80 ఏళ్ళు ఉంటుంది. ఆ తల్లిగారు ప్రతిసారి నన్ను లేపిది ఆమెనే. 4:30కు ఫోన్ చేసి, ఏం బాబు ఇంకా నిద్ర సరిపోలేదా అంటే, ఇది తలనొప్పి. అట్లా బాగా ఆ 2-3 సంవత్సరాలు నన్ను బాగా టైంలో నేను నిలబడడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తల్లిగారి ద్వారా, నిజంగా ఆ తల్లి ద్వారానే. ఇంకెవరు నేను ఫోన్ చేస్తే కానీ లేకపోయి, కానీ ఏం మాత్రం నాకే ఫోన్ చేసి సమయం ఇట్లా ఉండాలి, ప్రార్థన టీం అనేది 6 కాకముందే అయిపోవాలయ్యా, 5:30కే అయిపోవాలనేది. ఎందుకంటే 5:30 తర్వాత పనులు చేసుకునేవారు, స్కూల్కి వెళ్ళేవారు, డ్యూటీలకు వెళ్ళేవారు, వెళ్తారని చెప్పేది. అట్లా మేము ఒక 2 సంవత్సరాలు కరోనా టైంలో, మీరందరూ ప్రార్థన చేశారో లేదు తెలియదు, కానీ మేము మాత్రం 6 గంటలు ప్రార్థన చేశాం. 6 గంటలు ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. 6 గంటలు ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ ప్రార్థన చేసే అనుభవం దేవుడు మాకు నేర్పించాడు. ఆ ప్రార్థించే అనుభవం దేవుడు మనకు నేర్పించాడు కనుక దేవుడు ఆ కృపను అనుగ్రహించాడు. ఈరోజు మనకు కూడా అనేక పాఠాలు ప్రభు నేర్పిస్తున్నాడు, సహవాసాల ద్వారా నేర్పిస్తున్నాడు. నేర్చుకుందాం. ప్రతి హెచ్చరికను తీసుకోగలిగితే తప్పక మన ఆత్మీయ స్థితిలో తప్పక వర్ధిల్లుతాము. హల్లెలూయా. దావీదు హెచ్చరిక తీసుకొని సరి చేసుకున్నాడు. ఈరోజు దావీదుని గురించి గొప్పగా మాట్లాడుకుంటాడుగా మనం దేవుడు చేశాడు. అలాగే అమ్నోను సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఇంకా గొప్ప స్థితిలో ఉండేవాడు.
ఆ రెహబాము సరైన సహవాసం చేస్తుంటే మంచి స్థితిలో ఉండేవారు. వాళ్ళు పాడైపోవడం కారణం తప్పుగా పురికొల్పేవారు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డారా, మందిరానికి వస్తున్నాం. జనవరిలో మనందరం ప్రార్థనలు ఇంకా 40 రోజులు ప్రార్థన ప్రారంభిద్దాం. అందరు రోజు ప్రార్థన చేద్దాం. మరి ఎక్కువగా దినదినము ప్రార్థనలు ఎదగాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయరావాలి. దేవుడు ఆ కృప ఈ దినదినము మనకు వర్ధిల్లించేలాగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమెను చెప్పండి గట్టిగా, చేతులపై చెప్పు గట్టిగా హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. 3వ మాట చెప్పి ముగించేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు. ఆ మాట 12వ వచనం దాకా ఉంటాయి. మీరు చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, వారు ప్రార్థించడం మానట్లేదు. చెప్పండి, ప్రార్థించడం చెప్పాలి అందరూ. మానట్లేదు. ఈరోజు ఏం మానుకోవద్దు? మొట్టమొదటిగా ఏం మానుకోవద్దు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానవద్దు. ఎందుకు మానవద్దు? ఆ రెఫరెన్స్ చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దాంట్లో అనేక విషయాలు ఉన్నాయి. రెండవదిగా సహవాసంగా కూడుకోవడం, దేవుని మందిరంలో కూడుకోవడం మానవద్దు. ఎందుకు? హెచ్చరికలు పొందుకోవడానికి, సరి అయిన పురికొల్పును అనుభవించడానికి, సరైన స్థితిలో ఆత్మీయతలో ఎదగడానికి సహవాసాన్ని, సన్నిధిని మానవద్దు. 3వదిగా కొలస్సీ సంఘానికి రాస్తూ అంటాడు, మేము మీ విషయంలో ప్రార్థించడం మానట్లేదు. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా. మేము మీ విషయంలో ప్రార్థించడం మానట్లేదు. 3వదిగా ప్రార్థించడం మానుకోవద్దు. ప్రార్థించే స్వభావాన్ని మానుకోవద్దు. ప్రార్థన ఆత్మీయత చాలా అవసరం. అయితే ఎందుకు ప్రార్థన మానొద్దు? అక్కడ 9వ వచనం నుంచి 12 వరకు సుమారుగా ఒక 8-9 అంశాలు ఉంటాయి. అవి మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకు ప్రార్థన అవసరం? ఆత్మీయత వర్ధిల్లడానికి ప్రార్థన చాలా అవసరం. మన జీవితాలు వర్ధిల్లడానికి ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, మీరు సంపూర్ణ జ్ఞానముతో నింపబడాలని, దేవుని జ్ఞానంతో నింపబడాలని మేము ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నాడు. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా. మీరు ప్రార్థనలో మానవద్దు. సేవకుడు అంటున్నాడు, మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. ఏ జ్ఞానం చెప్పాలి? ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం వస్తే, దేవుడిచ్చే జ్ఞానం పొందుకునేవారు చక్కగా దేవునిలా ఆలోచించడం మొదలు పెట్టాలి, పరిశుద్ధంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. మనము దేవుని శరీరం, దేవుని రక్తం తీసుకుంటున్నాం కదా. మీకు తెలుసా, అక్కడ పౌలు గారు ఉన్న రోజుల్లో వారు ఏం చేశారంటే, ప్రతి ప్రార్థనకు అన్యులు కూడా పిలిచేవారట. ఎందుకు తెలుసా? వారిని పిలిచి వారికి చక్కగా భోజనం పెట్టి, చక్కగా 4 మాటలు దేవుని మాటలు చెప్పి వెళ్తున్నప్పుడు ఆ నూనె రాసి ప్రార్థన చేసి, ఆ రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు, అప్పుడు రొట్టె ద్రాక్షరసం కదా, ఈ రొట్టె దేవుని శరీరం, ఈ ద్రాక్షరసం ఆయన రక్తం. అన్యులకు కూడా ఆ సహవాసం నేర్పించారు. అందుకే అక్కడ సువార్త విస్తరించబడింది. ఆ రక్తపు శరీరం యొక్క వివరణ ఎలా ఇచ్చారు తెలుసా? ఇది ఆయన రక్తం, ఇది ఆయన శరీరం. ఇది తీసుకుంటున్నప్పుడు చూడండి, మనం ఆయన స్వభావంలోకి మార్చబడాలి. చెప్పండి, ఎవరి స్వభావంలోకి? చెప్పాలి గట్టిగా, ఆయన స్వభావంలోకి. ఎంతటి చక్కటి ఆలోచనలు, ఇంతటి జ్ఞానం పౌలు గారు ఎలా పొందుకున్నారంటే ప్రార్థన ద్వారానే. ఆమెను చెప్పు గట్టిగా, చేతులపై చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటి అభిషేకం, ఇంతటి ఆలోచన విధానం అయ్యా పౌలయ్య నీకు ఎలా వచ్చింది? ప్రార్థన ద్వారానే. పౌలు రక్షించబడ్డది ప్రార్థన ద్వారా. అనేక సేవకుల ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన. ఆ ప్రార్థన ఏం చేసింది తెలుసా? పౌలును కూడా ప్రార్థన పరునిగా మార్చింది.
అందుకే యేసు ప్రభుతో నడిచిన 12 మంది కంటే 12 మంది చేసిన సేవ కంటే పౌలు గారి దేవుడు బలంగా వాడుకున్నాడు. ప్రార్థన, ఈ ప్రార్థన ఎందుకొరకు? అయ్యా మీరు జ్ఞానవంతులు కావాలి, దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి, దేవుని ఆలోచన రావాలి. దేవుని ఆలోచన వస్తే మన జ్ఞానం పక్కన పెట్టబడుతుంది. దేవుని ఆలోచన చూడండి, మోషేను 40 సంవత్సరాలు నడిపించి, చెప్పండి ఎన్ని సంవత్సరాలు? అదే మోషే జ్ఞానం అయితే 11 రోజులు నడిపించేది అనుకుంటాం మనం. ఎందుకు ఈ మాట మీకు తెలుసా? మోషే 40 సంవత్సరాలు రాజగృహంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలను మేపుతూ తన మామైన ఇత్రో యొక్క మందను మేపుతూ ఆ ప్రదేశం అంతా తిరుగుతున్నాడు. సినాయి కొండకు మోషే మొదటిసారి వచ్చాడా? గొర్రెలు కాసినప్పుడే వచ్చాడు. మండుతున్న పొద, అవన్నీ తెలుసు, ఆ దారులని, ఆ రూట్లన్నీ మోషే చూసి వచ్చాడు. మరి మోషే అన్ని రూట్లు తెలుసు, నీకు అన్ని దారులు తెలుసు, మరలా ఈ దారి గుండా తీసుకెళ్తున్నావు? ఇది దేవుని మార్గం, దేవుడి ఇటు తీసుకెళ్ళమంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన జ్ఞానం నశిస్తే, మన ఆలోచన ప్రక్కన పెడితే, మన మాటలు ప్రక్కన పెట్టగలిగితే దేవుడిచ్చే జ్ఞానం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా! దేవుని జ్ఞానంతో తీసుకున్న నిర్ణయం అనేకులకు దీవెనగా మారుతుంది. దేవుని ఆలోచన ప్రకారం నువ్వు నడిపించబడితే నీ జీవితంలో అద్భుతాలు ఆలస్యం కావచ్చు, కానీ ఆ ఆలస్యం వెనుక అనేక ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. ఈ 40 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు దేవుడు తన ప్రజలకు చూపెట్టాడు, తన ప్రజలకు ఇంకా దగ్గరయ్యాడు. 11 రోజులు వెళ్ళొచ్చు నేరుగా వెళ్తే, ఇక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశం అనుకుంటే 11 రోజులు వెళ్ళొచ్చు, కానీ 40 ఏళ్ళు బట్టి తిప్పిన దారే తిప్పి తీసుకెళ్తున్నాడు. వారు ఇంకా ఆత్మీయంగా సరిచేయబడాలి, ఇంకా దేవునికి దగ్గర కావాలి, ప్రార్థనకు దగ్గర కావాలి, దేవుని జ్ఞానం తెలుసుకోవాలి, దేవుని ఆలోచన తెలుసుకోవాలని దేవుడు అనుభవాలు నేర్పిస్తున్నాడు. మరి నీ జీవితంలో తిప్పిన దారి తిప్పుతున్నాడా? తీసుకెళ్ళిన అనుభవాల్ని మరలా నిన్ను తీసుకెళ్తున్నాడా? చెప్పిన వాక్యమే మరలా చెప్పిస్తున్నాడా? నువ్వేదో తెలుసుకోవాలని దేవుని ఆలోచన. ఈరోజు ప్రార్థించడం మానకండి. ఎందుకు మానదు తెలుసా? దేవుని జ్ఞానం పొందుకోవడం కొరకు మానద్దు. దేవుని జ్ఞానం ప్రార్థించడం ద్వారానే లభ్యం. ప్రార్థించే గుంపుకే ఆ జ్ఞానం, ఆ ఆలోచన. ఇంకా అక్కడ రాయబడింది ప్రార్థన ద్వారా ఓర్పు, ప్రార్థన ద్వారా ఇంకా అనేక విషయాలు. ఆ యొక్క 12 వచనం దాకా 8 అంశాలు రాయబడి ఉంటాయండి. ఎప్పుడైనా మిగతా టైంలో ఈ విషయాలన్నీ గురించి ధ్యానిద్దాం. ఈరోజు మాత్రం ప్రార్థించడం మానకండి, ప్రతి ఒక్కరు కుటుంబాలు. మరి ఎందుకంటే అపవాది సింహంలాగా, గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదామా, ఎవరిని బలహీనతలో పడవేద్దామా, ఎవరిని నిందల్లో పడేద్దామా, ఎవరిని అవమానపరుద్దామా, ఎవరి పనులను సఫలం కాకుండా చేద్దామని తిరుగుతున్నాడు. వాని ఆలోచన చాలా భయంకరం. పడవేయాలి, ఆత్మీయతల నుంచి పడవేయాలి. కొంతమంది పడేస్తున్నాడు, అందుకే వారు దూరం అయిపోతున్నారు. దేవుని సంఘానికి దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. ఆయన సహవాసం ఆయన వేరైపోతున్నారు. కయ్యోనులాగా మారిపోతున్నారు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థించడం మానకండి. ప్రార్థన పరిస్థితులు మార్చగలగాక. ఆ ప్రార్థన కలిగిన దావీదు పైకి లేవనెత్తబడ్డాడు. ప్రార్థన కలిగిన దానియేలు దీవించబడ్డాడు. ప్రార్థన జీవితాన్ని ప్రార్థనే ఆయుధంగా పెట్టుకునే పౌలు గొప్ప సేవను జరిగించాడు. ఈరోజు దేవునికి ప్రార్థించడానికి కొన్ని రోజులు నిన్ను మౌనంగా ఉంచుతున్నాడేమో, కొన్ని రోజులు పస్తు పెడుతున్నాడేమో, కొన్ని రోజులు నీకు అవకాశాలు ఇస్తున్నాడేమో. ప్రార్థించాలి, నువ్వు ప్రార్థనలు ఎదగాలని. కనుక ఈ ప్రార్థన అనుభవాన్ని నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో ఈ యొక్క ప్రార్థించే అలవాటును మానుకోవచ్చు. ఇక్కడ ప్రార్థన చేయగలిగితే నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయగలుగుతావు. మందిరంలో ప్రార్థన చేయగలిగితే ఇంకెక్కడైనా బయట అన్యుల ముందు కూడా ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతావు. ఇక్కడ ప్రార్థన చేయలేకపోతే ఇంకెక్కడ చేయలేవు. ఇక్కడ ప్రార్థన చేయడం నేర్చుకోకపోతే, ఈ ప్రార్థన చేయడం నేర్చుకోకపోతే ప్రార్థన ఇస్తే ఎటో పోతుంది, అది ఎటో పోతుంది. కనుక నేర్చుకోవాలి, అంశ ప్రకారం చేయడం. నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నీ కుటుంబం గురించి చేసుకోవాలి. సంఘంలో ఒక అంశం ఇస్తే ఆ అంశం గురించి చేయడం, అంశ ప్రకారం నడుచుకోవడం,
ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకునే అనుభవం దేవుడు మనకి ఇచ్చునగాక. హల్లెలూయా, చెప్పగట్టి హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు 3 విషయాలు మాట్లాడాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానకండి. రెండోదిగా సహవాసంగా కూడుకోవడం మానవద్దు. మూడోదిగా ప్రార్థించడం మానవద్దు. ఈరోజు మన జీవితంలో అనేక సార్లు ఇవన్నీ మానుకున్నాం కదా. ఇవన్నీ మానుకునే ఈరోజు మానిపోయే పరిస్థితిలో నిలబడ్డారు. అన్ని 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 కోల్పోయి అన్ని మానుకొని ఈరోజు ఆత్మీయంగా వర్ధిల్లలేని స్థితిలో పడిపోయాం కదా. ఈరోజు అవన్నీ ఈ యొక్క అలవాట్లు మనం అలవాటు చేసుకుందాం. దేవా, నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృప నాకు దయచేయండి. అది ఏ పరిస్థితి అయినా, ఏ కన్నీటి లోయ అయినా, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బందులైనా, ఏ ఇరుకులైనా నిన్ను స్తుతించకుండా మేము జీవించబోద్దయ్యా. నీ కొరకు జీవించే కృప నాకు దయచేయండి అని వేడుకుందాం. రెండోదిగా సహవాసంగా కూడుకోవడం మానద్దండి. అది ఏ పరిస్థితి అయినా, ఎవరు వచ్చినా రాకపోయినా నీవు రావడం దేవుడికి ముఖ్యం. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీతో మాట్లాడాలని, నిన్ను సరిచేయాలని, నిన్ను సమృద్ధి వైపు నడిపించాలని, నిన్ను సంతృప్తిగా జీవింప చేయాలని, నీకు అనేక పాఠాలు నేర్పించాలని అనేక ప్రార్థనలు దేవుడు మనం అందరిలో ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానం కూడా చక్కటి వాగ్దానాలు ఉన్నాయి. ఇంగ్లీష్, తెలుగు ఉన్నాయి. చక్కగా రోజు చదవండి. ఆ యొక్క అంశాలను రాసుకోండి, ప్రార్థన చేయండి, ఇంకా ప్రార్థనలు ఎదగండి. మూడోదిగా ప్రార్థించడం మానవద్దు. ప్రార్థించడం మానద్దు. పిల్లలు ప్రార్థన చేసుకోకుండా బయటకు వెళ్ళొద్దు. కుటుంబాలు ప్రార్థన చేసుకోకుండా ఇంకెక్కడికి ఏ పని ప్రారంభించినా మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించు. తప్పక దేవుడు విజయం ఇస్తాడు. ఆ ప్రార్థన నీకు దైవిక జ్ఞానం నేర్పుతుంది. ఆ ప్రార్థన నీకు ఓర్పు నేర్పిస్తుంది. ఆ ప్రార్థన దేవుని ప్రణాళికలో జీవించడం నేర్పిస్తుంది. ఇంకా ఆ ప్రార్థన ద్వారా పొందుకున్న అనుభవాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మీరు చదువుకోండి, ప్రార్థన చేయండి. ఈ అలవాట్లన్నీ మనం మానుకోకుండా దేవుని కొరకు జీవించుదుముగాక, దేవుని కొరకు నడుచుదుముగాక, దేవుని కొరకు కడ వరకు ఈ అలవాట్లు కలిగి జీవించుదుముగాక. అందరూ మానుకున్నా మనం మాత్రం మానకుండా దేవుని కొరకు కడ వరకు సాక్షులుగా బ్రతుకుదుముగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒకవేళ నేను సహవాసం మానుకుంటున్నా. అవును, కొద్దిమంది మానుకుంటున్నారు. ఏ సాకులు చెప్పి, ఏ పనులను బట్టి. పనులుంటే ప్రార్థన విడిచిపెడతారు, పనులుంటే మందిరాన్ని విడిచిపెడతారు. అమ్మా, ప్రార్థన మనకు చాలా అవసరం. ప్రార్థన ద్వారా దేవుని జ్ఞానం పొందుకుంటాం. ప్రార్థన ద్వారా దేవుని ప్రణాళికలు చేయడం నేర్చుకుంటాం. ప్రార్థన ద్వారా ఓర్పు కలిగి జీవించడం నేర్చుకుంటాం. జీవితం అంతా నీకు కృతజ్ఞతలున్నాయి. జీవిత యాత్రను నడిచే కృప దయచేయి. అవునయ్యా, ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానద్దు. అది ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ నష్టములో ఉన్నా కృతజ్ఞతాస్తుతి మానద్దని మాట్లాడావు ప్రభువా. అవునయ్యా, రెండవదిగా సహవాసాన్ని, మందిరాన్ని మానద్దన్నావు. అవును, నీ మందిరంలో ప్రేమతో కూడిన హెచ్చరికలు, నీ మందిరంలో సవరించుకోవలసిన మా జీవితంలో ఎన్నో, నీ మందిరంలో ఎన్నెన్నో అనుభవాలు, పురికొలిపే అనుభవం, మంచి సహవాస అనుభవం మాట్లాడావు ప్రభా. సహవాసాన్ని మానుకోకుండా కడ వరకు నడిచే కృప దయచేయి. మూడవదిగా ప్రభా, ప్రార్థన మానొద్దన్నా. అవునయ్యా, ప్రార్థన జీవితం మాకు దయచేయి. ప్రార్థన కృప మాకు దయచేయి. ప్రార్థన ద్వారా అభిషేకం మాకు దయచేయి. ఆ ప్రార్థన ద్వారా ప్రభా దైవిక జ్ఞానం మేము పొందుకుందుముగాక. అద్భుతం చేయండి అని ప్రార్థన చేద్దామా? ఈరోజు నిజమే ప్రభా, ఇక్కడ నుంచి ఏ ప్రార్థనకు మానను అయ్యా, ఉపవాస ప్రార్థనకు మానను, విజ్ఞాపన ప్రార్థనకు మానను అయ్యా. ప్రతి ప్రార్థనలు నీతో ఉంటానయ్యా, నీవు మాట్లాడి వింటానయ్యా. నా జీవితంలో అనేక అనుభవాలు నేర్చుకుంటానయ్యా. ప్రార్థన చేద్దాం. వాక్యం ధ్యానిస్తూ చిన్న ప్రార్థన చేద్దాం.